ప్రతినిధి కనుక మేము ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి నేను ఇలా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. నేను రైతు మంత్రి, స్వయాన రైతును, నేను కౌలు రైతును. మొన్న 15వ తారీఖు నాడు 27 ఎకరాలు నాడుబెట్టి నేను 15వ తారీఖు నాడు 27 ఎకరాలు నాడుబెట్టి నేను యాడైతే నాడు పెడుతున్నా ఇసుక తీద్దామని ఆడికి వచ్చారు. ఈడికి రాకూడదు బొంద పెడతానని చెప్పి నేను ఆడికి ఎవరు రాలే. ఆ రోడ్డు కూడా దువ్వేసాను నేను. కనుక రెండో దఫా రైతాంగానికి 1,50,000 రూపాయల మాఫీ చేసిన గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి గారికి, అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారికి, సహచర మా ఎమ్మెల్యేలకు, గౌరవ మంత్రివర్గానికి నేను నిండుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రైతాంగానికి, ఈ పేదలకు, ఈ బీదలకు, ఎస్సీ ఎస్టీలకు నిజంగా సీతక్కకు ఇంకొక మాట చెప్తా ఉన్నా. నేను నా నియోజకవర్గంలో దాదాపు 61 తండాలు ఉన్నాయి. ఒక్క రోడ్డు లేదు. మొన్న బదిలాడకు 8 రోడ్లు వేసినాడు. కనుక దయచేసి నేను మీకు అప్పీల్ చేసిన ఒక్క రోడ్డు లేకుండా సాంక్షన్ చేయాలి. నేను తీసుకుపోయే రోడ్డు అవి తిప్పాలని నాకు ఆశ ఉంది. సీతక్కరికి దండం పెడతా. ఎందుకంటే ఆ కార్యక్రమాలు చేస్తే ప్రజల కోసం ఎవరైతే మంచి చేస్తారు, ఎవరైతే రోడ్లు వేస్తారో అని కాదు సల్లకుండా మంచి చేసి రోడ్డు అంటాడు. రాళ్ళదా కింద పట్టుకొని ఇంట్లో మారిపోయి ఎవరై ఈ రోడ్డు వేసినాడు. కనుక ఈ పరిస్థితి ఉంటుంది. కనుక నా నియోజకవర్గాన్ని అందరు మంత్రులు కూడా గౌరవ మంత్రులందరూ కూడా సీతక్క, మన కొడ సురేఖక్క నీకు కూడా దండం పెడుతున్నా. జర నా నియోజకవర్గాన్ని ఒక కడగడప మా దగ్గర దేవుళ్ళు ఉన్నారు, గొప్ప గొప్ప దేవుళ్ళు ఉన్నారు. నువ్వు దేవత ఉన్నావు. కనుక మాకు కూడా కుక్కడం అనే విలేజ్ ఆడ 40 లక్షల రూపాయలు దేవాలయం కడతాడు. సిద్ధంగా ఉంచుకో. సింగ్ గారు ప్లీజ్ చాలా టైం కానీ నిమిషం ఎక్కువ మాట్లాడ ఇచ్చిందా? నేను చెప్పులు అటే ఉంది కానీ నీట్లేదు. ఇంత టైం ఇచ్చినందుకు గౌరవ సభలో 25 minutes జాతి కోసం, నా నియోజకవర్గం కోసం, ఈ ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, కాంగ్రెస్ ప్రభుత్వం కోసం, కాంగ్రెస్ పార్టీ కోసం, సోనియా గాంధీ కోసం, రాహుల్ గాంధీ కోసం, ఇందిరాగాంధీ కోసం, ఈ దేశానికి కోసం ప్రాణాలు అర్పించిన రాజీవ్ గాంధీకి, ఇందిరాగాంధీకి, తెలంగాణ కోసం పోరాటంలో ఒరిగిన వాళ్ళందరూ కూడా విప్లవోద్యమ జోహాలు అర్పిస్తూ